ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అబ్బాయినిచ్చి మా నక్షత్రకి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను వదిన గారు. వా సూపర్! అవసరం పడింది గనక అపూర్వ గారు ఆకాశం నుంచి నేల మీదకి, నేల మీద నుంచి పాతాళానికి కూడా కూరుకుపోవడానికి సిద్ధమైపోయారు. పూర్ణి, నేను మాట్లాడుతున్నాను కదా. అడుగమ్మా, అన్నేనిచ్చి పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళ ఆయనగారు వీళ్ల కూతుర్ని చంపకుండా వదిలేస్తారేమో అని అడుగు. దానికి కూడా సొల్యూషన్ ఉంది పూరి. పెళ్లి చేసి వాళ్ళిద్దరిని దూరంగా ఎక్కడికైనా పంపించేద్దాం. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మా వారికి నచ్చ చెప్పుకుని తిరిగి ఇక్కడికి తెచ్చుకుందాం. ఏమంటారు? మీ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయేమో, కానీ మా దగ్గర మీ ప్రతి మాటకి ఎస్ అని ఊకొట్టే ఆన్సర్స్ ఉండవు. పూర్ణి, పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, నువ్వాగు. చూడండి అపూర్వ గారు, మీరు చెప్పాల్సిందంతా చెప్పారు. ఒక తల్లిగా మీరు పడుతున్న బాధ, ఆవేదన అంతా మాకర్థం అవుతోంది. కానీ దయచేసి నన్ను క్షమించండి. మీ అమ్మాయితో మా గగన్ పెళ్లి మాత్రం జరిపించలేను. మీ అమ్మాయి చెప్పినట్టు నేను ఇంత దిగొచ్చి అడుగుతున్నా కూడా కొంచెం కూడా కనికరం లేదా వదిన గారు? మీ పరిస్థితి మాకు అర్థమవుతుందండి, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. నేను చెప్పిన మాట మా గగన్ వింటాడు కదా అని చెప్పి వాడికిష్టం లేని నక్షత్రనిచ్చి కట్టబెట్టి వాడి జీవితాన్ని నాశనం చేయలేను కదా. నాశనం ఎలా అవుతుంది? మా ఇంటికి ఏకైక వారసురాల్ని మీ అబ్బాయి కట్టుకుంటే తన జీవితం నల్లేరు మీద నడక అవుతుంది కదా వదిన గారు. సంబంధం కలుపుకోవడానికి వదిన గారు అంటున్నారని అర్థమవుతోంది. కుదరదని చెప్పేస్తున్నాను కదా. పదే పదే వదిన గారు అనటం వదిలేయండి. ఎప్పటిలాగే నన్ను శారద అని పిలవండి. అలాగే డబ్బుంటేనే జీవితం నల్లేరు మీద నడిచినట్టు కాదు. భూమి లాంటి మంచి మనసుంటే పేదరికంలో కూడా జీవితం మల్లెతీగలా అల్లుకుపోతుంది. ముందు మీరది తెలుసుకోండి. ఇక్కడ నేను నా కూతురు గురించే మాట్లాడుతున్నాను కదా, మధ్యలో భూమి ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే భూమిని నా కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను గనక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.